యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరందరూ కూడా గమనించాలని కోరుతున్నాను. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? ప్రార్థన. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన గణనామానికి వేల కొలది వందనాలు చెల్లించి ప్రార్థన చేస్తూ ఉన్నాం బాబు. మా అందరిని ఎంతగానో ప్రేమించి మీ బలిష్టమైన బాహుల క్రింద మమ్మల్ని కాచి దాచి భద్రము చేసి సజీవులుగా ఉంచి బాబీ రాత్రి వేళ నీ మందిరానికి వచ్చి నీ పరిశుద్ధ లేఖనాలను పరిశోధించి తెలుసుకోవడానికి, అందులో ఉన్న భావాలను మేము నేర్చుకుని బ్రతుకులు అవలంబించడానికి మీరు మాకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా, వచ్చిన ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడండి. మేమందరము ఆత్మీయంగా బలపడినట్లు నాయనా మమ్మల్ని ఈ వాక్యము ద్వారా బలపరచండి. ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు వినగలిగే చెవి గ్రహించి మంచి మనస్సు దయచేయండి. ఈ వాక్యాన్ని విని దాచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఏ విధమైన దురాత్మ శక్తులు, శాతాను శక్తులు, అపవిత్రాత్మలు, అల్లరి ఆత్మలు, నిద్రపుచ్చు ఆత్మలు ఇక్కడ పనిచేయకుండా అవన్నీ యేసు నామములు తొత్తునీలుగా చేయండి బాబు. మా అందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని నిదాసనిగా నేను లేచి నిలబడ్డాను బాబు. నా జ్ఞానం సరిపోదు, నేను ఏ మాటలో చెప్పలేను. నీవే నీ బిడ్డలమైన మా అందరితో కూడా గొప్పగా ఘనంగా మాట్లాడమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలరా, దేవునికి పరిశుద్ధ లేఖనాల్లో భక్తుడైనటువంటి యాకోబు ఈ పత్రికను వ్రాస్తూ ఇక్కడ పిల్లల ఈ మాటను పలికాడు. అక్కడ ఏమని వ్రాయబడింది అనంటే వ్యర్థుడా అని వ్రాయబడింది. వ్యర్థుడా అన్నాడు అనంటే మనల్ని పొగిడాడా, లేకపోతే మనల్ని ఏమైనా తిట్టాడా? అమ్మా చెప్పండి. తిడుతున్నాడు. అసలు ఎందుకు అనాల్సిన పరిస్థితి వచ్చింది? అసలు ఎందుకు ఈ మాట అనాల్సిన పరిస్థితి వచ్చింది అనంటే పిల్లరా, అందరూ దేవుడు నమ్ముకున్నారే తప్ప దేవుడు చెప్పింది మాత్రం చేయట్లేదు. అందరికీ దేవుడు కావాలి, కానీ యేసు ప్రభు బోధ మాత్రము అవసరం లేదు. అందరికీ యేసు ప్రభు అంటే ఇష్టమే, కానీ వాక్యములో ఉన్నట్టు చేయాలంటే మాత్రం కష్టం. కాబట్టి మనుషులందరూ ఎట్లా కనపడుతూ ఉన్నారు భక్తుడికి అని అంటే పిల్లరా, వీళ్ళు శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా వాళ్ళ క్రియలు ఏమైపోతూ ఉన్నాయి అని అంటే పిల్లరా వ్యర్థమైపోతూ ఉన్నాయి. వాళ్ళు అట్లా కనపడతా ఉన్నారు అని అంటే పిల్లరా దేవుడు వారికి కావాలి, కానీ దేవుని యొక్క బోధ మాత్రం వాళ్ళ బ్రతుకుల్లో కనపడట్లా. అందుకని భక్తుడైనటువంటి యాకోబు ఏమని చెప్తున్నాడనంటే, ఎంత దేవుడు నమ్ముకున్నా ఆ నమ్ముకున్నటువంటి ప్రార్థన జీవితం మనలో కనపడాలి. మనం దేవుడు నమ్ముకున్నాం కాబట్టి వారం వారం ఆయన వాక్యాన్ని వింటున్నాం కాబట్టి విన్న వాక్యము మన జీవితంలో కనపడాలి. దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో అది మానుకోవాలి. ఏదైతే ఇది చెయ్యండి అని చెప్పాడో దాన్ని ఆచరించాలి. ఇలా ఉండండి అంటే అది మన బ్రతుకులో అలా కనపడాలంటే పిల్లలు గమనించాలి. అంటే వీళ్ళకి యేసుప్రభు అంటే ఇష్టమే, యేసుప్రభు నమ్ముకోవడం అంటే ఇష్టమే, కానీ యేసుప్రభు యొక్క వాక్యం వినడం అని అంటే చాలా కష్టం. ఆ వాక్యం ప్రకారంగా బ్రతకడం అని అంటే ఇంకా కష్టం పిల్లలు బాగా గమనించాలి. ఎందుకనంటే వాస్తవానికి ఈ జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే ఈ జీవితానికి లోక సంబంధంగా బ్రతకటం అలవాటు అయిపోయింది కదండి మనకి. ఈ నాలుకను మనం పరిశీలన చేస్తే లోక సంబంధమైన మాటలు మాట్లాడడానికి అలవాటు పడిపోయింది. ఈ కన్నులను చూస్తే లోక సంబంధమైనటువంటి వాటిని చూడడం అలవాటు పడిపోయింది. ఈ చేతులు కాళ్ళు అంటారా, ఈ లోక సంబంధమైనటువంటి పనులకు అలవాటు పడిపోయింది. ఎంటైర్ మన హృదయం అంతా కూడా ఏమండి, మన ఆలోచన అంతా కూడా, అంటే మన శరీరము బయట, లోపల అంటే మన హృదయము, మన ఆలోచన, ఇదంతా కూడా లోకానికి అలవాటైపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లోకానికి అలవాటు పడిపోయినటువంటి ఈ వ్యక్తి, ఈ లోకంలో ఉండిపోయినటువంటి ఈ వ్యక్తికి ఎవరు కావాలి అని అంటే బాధల్లో నుండి, కష్టాల్లో నుండి, సమస్యల్లో నుండి, ఇరుకుల్లో నుండి, వ్యాధుల్లో నుండి, నానా రకాలైనటువంటి బాధల్లో నుండి విడిపించడానికి దేవుడు కావాలి. సుఖభోగాలు అనుభవించడానికేమో లోకం కావాలి.
కాబట్టి ఈ మనుషులు రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ అటు వెచ్చగైనను లేక ఇటు చల్లగైనను లేక ఎట్లా కనపడతా ఉన్నారు దేవునికి అంటే నులివెచ్చని జీవితాన్ని కనబడతా ఉన్నారు. నులివెచ్చని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. కాబట్టి ఈ మనుషులు ఏమని చెప్పుకుంటూ ఉన్నారు అని అంటే, మేము దేవుని పిల్లలం, యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళం, క్రైస్తవులం, మా దేవుడు ఫలానా అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఇక్కడ ఆ భక్తుడైనటువంటి యాకోబు ఏమని చెప్తున్నాడు అని అంటే, మీరు దేవుని పిల్లలను బాగానే చెప్పుకుంటున్నారు కానీ దేవుడు ఒక మాట చెప్పమని చెప్పాడు నాతో అన్నాడు. ఏంటి అని అడిగితే వ్యర్థుడా అన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా వ్యర్థులారా అని అంటే ఎవరన్నా ప్రార్థనకు వస్తారా? చెప్పండి. ఇదేం విశ్వాసం, మీరు సరిగా విశ్వాసం ఉంచట్లేదు అని అంటే ఎవరన్నా ప్రార్థనకు వస్తారా? పిల్లలు బాగా గమనించండి. మనం ఒప్పుకోము, నిజంగా చెప్తున్నాను, మనం ఒప్పుకోము. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మనం తప్పు చేసి ఆ తప్పును ఒప్పుకోము మనం ఖచ్చితంగా. ఆ మనసు అలాంటిది మనది. ఏమండి, నీకు తెలుసా నేను ఎలాగ విశ్వాసంగా ఉన్నానో, నీకు తెలుసా నేను ఎలా ప్రార్థన చేస్తున్నానో, నీకు తెలుసా నేను నా జీవితంలో దేవునికి ఎంత దగ్గరగా ఉన్నానో, నీకేమన్నా తెలుసా అని మనుషులతో మనం మాట్లాడు. దేవుని బిడ్డలారా మనుషులు మాయ చేయగలుగుతామేమో కానీ దేవుడు మాత్రం మాయ చేయలేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. కానీ వీళ్ళు ఆత్మీయ స్థితిని చూసేటప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారు అని అంటే, ఆత్మీయ స్థితి ఏం కనబడట్లా, కానీ వీళ్ళు లోక సంబంధంగానే కనబడుతూ ఉన్నారు. అందుకనే ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు ఈ పదం వాడాల్సి వచ్చింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా వ్యర్థుడా అన్నాడు. అంటే దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, అదే విశ్వాసం అనుకుంటున్నారు. దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తూ ఇదే భక్తి అనుకుంటూ ఉన్నారు. దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తూ ఇప్పుడు దేవుని బిడ్డలారా ఇదే ఆత్మీయ జీవితం అని అనుకుంటా ఉన్నారు. బిడ్డలారా ఏం అనుకున్నారు అని అంటే, అటు లోకంలో ఉన్నది ఏది మానుకోవట్లేదు, అలాగని దేవుడు వద్దు అని అనుకోవట్లేదు, దేవుణ్ణి వద్దని అనుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ వారి విశ్వాసం ఎట్లా ఉందట అని అంటే చూడండి, 14వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ ఏమని వ్రాయబడిందట, వారి విశ్వాసం ఎట్లా ఉందని అంటే, ఇప్పుడు దేవుని గారు వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఎలాగనుకుంటున్నారట, నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అని చెప్పాడు. దేవుని బిడ్డలారా అంటే మనుషుల దగ్గర ఏం కనబడుతున్నాయటండి? ఇక్కడ మాటలు కనబడుతున్నాయట, పనులు కనబడతలేదట. మీకు అర్థమవుతుందండి? మాటలు కనబడతా ఉన్నాయట. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను విశ్వాసం ఏమనుకుంటున్నావు నువ్వు అంటున్నారంటే పుర్లరా. కానీ వీళ్ళు క్రియలు చూసేటప్పటికి ఆ విశ్వాసికి తగినట్టు ఆ క్రియలు కనబడట్లేదట. రెండవది, వీళ్ళ కిందకి వెళ్ళి చూస్తే ఏమని వ్రాయబడింది అని అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా సహోదరుడైనను సహోదరి అయినను ఏమండి వస్త్రహీనులై ఆనాటి భోజనము వాళ్ళకి లేకోకుండా ఒకవేళ పస్తులుండి వాళ్ళు ఒకవేళ బాధపడుతూ ఉన్నట్లయితే గనక వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి మీరు శాంతంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సుఖంగా ఉండండి అని నోటు మాటలతో చెప్పేసి వచ్చేస్తారటండి. వాళ్ళు పస్తులు ఉన్నారని తెలుసు, వాళ్ళకి సరైనటువంటి వస్త్రము లేదని తెలుసు, కానీ వాళ్ళు నోటు మాటలతో చెప్పొచ్చేస్తారటండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా అట్లాంటి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అరే మీరు మీ దగ్గర మాటలు కనబడతా ఉన్నాయి, క్రియలేం కనబడట్లేదే. మీ దగ్గర మాటలు కనబడతా ఉన్నాయి కానీ అలాంటి సంబంధమైనటువంటి క్రియలేం కనబడట్లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. కాబట్టి ఆ సమయంలో అలాంటి మనుషులు మనం చూసినప్పుడు ఏం చేయాలి, అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం ఏం చేయాలి అని అంటేనంట, ఇప్పుడు దేవుని బిడ్డలారా వారి కొరకు సాయపడాలట, వారి కొరకు ప్రార్థన చేయాలట. దేవునికి స్తోత్రం. కానీ వీళ్ళు అలర్ట్ చేయట్లేదండి. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి ఏమందంటే, మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి అని అంటారట. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఏమండి, కడుపు ఆకలితో ఉంటే సమాధానంగా ఉండగలుగుతాం మనము? కడుపు ఆకలితో ఉంటే దేవుని బిడ్డలారా సమాధానంగా ఉంచుతుందా మనల్ని? ఏమండి, అందరూ వచ్చి ఆకలితో ఉన్నావా, సరేలే మరి ఏం చేస్తాం అని అంటే ఆకలి తీరిపోద్దండి, తీరదు. దేవుని బిడ్డలారా గమనించండి. క్రియలు అని అంటే నువ్వు తినగా మిగిలినటువంటి దాంట్లో నుండి కొంత పెట్టమన్నాడు. దేవుని బిడ్డలారా చలి కాచుకో అంటే చలి తీరిపోద్దండి, మంట ఎక్కువసేపు ఉంటుంది మనకి. ఏమంటే రోజు అంతా ఉంటుందా? మరి చలి తీరాలంటే ఒంటి మీద
వస్త్రాలు కప్పుకోవాలి. పురుదేవని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇక్కడ ఏమంటా ఉన్నాడు అని అంటే మనుషుల దగ్గర క్రియలు కనబడట్లేదు. పుల్లరా ఆకలితో ఉన్న వారిని చూసినా పెట్టాలని అనిపించట్లేదట. వస్త్రహీనులై ఉన్నటువంటి వారిని చూసి అయ్యో మన పాత వస్త్రాల్లో మనకు మోజు తీరిపోయిన వస్త్రాలు ఉంటాయే, మనం కట్టుకొని మిగిలిపోయిన వస్త్రాలు ఉంటాయే, మనము వాటిని ఏనాడో విధులు పెట్టేసామే, ఎవరన్నా వస్తే ఇచ్చేద్దాం అనుకున్నామే, ఎలాంటి వాళ్ళకి ఇస్తే మంచిది కదా అని ఇవ్వమంట. పురుదేవని బిడ్డలారా ఆలోచన చేయండి. మన ఇంటి దగ్గర ఉంటే ఏ మసిపుట్టుకు ఉపయోగపడుతుంది అనుకుంటామంట. కాబట్టి మనుషులు క్రియలు లేవట, కానీ వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారు అని అంటే నేను విశ్వాసిని అని అనుకుంటున్నారంట. పురుదేవని బిడ్డలారా మరి ఇలాంటి క్రియలు లేనటువంటి ఇలాంటి విశ్వాసాన్ని దేవుడు ఏమని సంబోధించాడు ఇక్కడ? వ్యర్థుడా. అంటే విశ్వాసం ఉందని చెప్పుకుంటే మాటలు కలిగినటువంటి మనుషులు తప్ప వాళ్ళ దగ్గర క్రియలు కనబడట్లేదట. పురుదేవని బిడ్డలారా క్రియలు కనబడట్లేదట. ఈవేళ పిల్లలు ఆలోచించి ఏమండి, మన ఇంటి ముందుకి చాలా మంది వస్తూ ఉంటారండి అడుక్కోవడానికి. ఏమండి, మనం ఎవరింటికి వెళ్ళట్లేదండి అడుక్కోవడానికి, కానీ మన ఇంటికి చాలా మంది వస్తారు అడుక్కోవడానికి. దేవుడు మనకేదో శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు, రెక్కలను పురుదేవని ఆరోగ్యంగా ఉంచాడు. మనం కొద్దో గొప్ప కూలి పని చేసుకుంటున్నాం, ఆ పూటకి ఏదో తెచ్చుకుని బతకడానికి దేవుడు కృప చూపెడతా ఉన్నాడు. అలాగని మనం ఏం పస్తులేమే. కానీ నీ ఇంటికి వచ్చినటువంటి వానికి, నీ ఇంటి ముందు నిలబడినటువంటి వానికి నువ్వు పెడితేనే పోసును, నువ్వు పెట్టకపోతే ఫస్టే. పిల్లలు ఆలోచించి ఏమండి, ఊరంతా తిరిగి నీ ఇంటికి కూడా వచ్చాడు అని అంటే దేవుడు పంపించకుండా వచ్చాడా? అతనే వచ్చాడా? వాక్యములో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నేను దిగంబరనే నీ ఇంటికి వచ్చాను, వస్త్రహీనునే నీకు ఇంటికి వచ్చాను, ఆకలితో నీ ఇంటికి వచ్చాను, ఇదిగో ఆశ్రయం లేక నీ ఇంటికి వచ్చాను, దాహంతో ఉన్నప్పుడు నీ ఇంటికి వచ్చాను అని అంటే పురుదేవని బిడ్డలారా ఒక ఆమె ఏమంటుందండి, నువ్వెప్పుడు వచ్చావు ప్రభా, నువ్వు వస్తావని నేను పిండి వంటలు చేశాను, నువ్వు వస్తావని నేను ఎన్నెన్నో చేశాను, నువ్వు వస్తావని సంబరాలు చేస్తాను, నువ్వు వస్తావని కొత్త బట్టలు కట్టుకున్నాను, నువ్వు వస్తావని ఇల్లంతా తుడిచాను, ఇల్లంతా కడిగాను, రంగులు వేయించాను, కానీ నువ్వు రాలేదు కదా ప్రభువా అని అంటే ఇదిగో ఇలాంటి వారు నీ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళలో ఒకరికైనా నువ్వు సహాయం చేస్తుంటే అది నాకు దక్కుండేది అంటాడు పురుదేవని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో. అది కదా క్రియలు, అది కదా పురుదేవని బిడ్డలారా ఆలోచన చేయండి. పెద్దోళ్ళు అందుకనే అంటూ ఉంటారు, ఇదిగో నోటితో లేదు అనే కంటే చేత్తో లేదు అంటే పుణ్యం అంటే పురుదేవని బిడ్డలారా అది దేవునికి దక్కుద్దట. అలాంటివన్నీ కూడా ఒక రోజున మనకు కాపాడతాయి పుల్లరా, మన బిడ్డలకు కాపాడతాయి. మనం ఆపదలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు పుల్లరా మనుషులెవరూ సహాయం చేయడానికి రాకపోయినా అలాంటి సమయంలో మనం చేసినటువంటి ఎలాంటి దాన ధర్మాలు పుణ్యకార్యాలు ఉన్నాయి చూసారా, అలాంటివే పురుదేవని బిడ్డలారా దేవుడు మన దగ్గరికి చేరేలాగా చేస్తాడు. అందుకని ఇక్కడ వాక్యంలో ఇలాంటివేమీ మనుషుల్లో కనబడట్లేదు, క్రైస్తవ బిడ్డల్లో కనబడట్లేదు, దేవుని నమ్ముకున్నటువంటి వారిలో కనబడట్లేదు. పురుదేవని బిడ్డలారా గమనించాను, దేవుని నమ్ముకున్నారు కానీ దేవుని దగ్గరకు వచ్చే క్రమం బాగోదు వాళ్ళ దగ్గర. దేవుని నమ్ముకున్నారు, దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఇచ్చే క్రమం బాగోదు వాళ్ళ దగ్గర. దేవుని నమ్ముకున్నారు పురులారా, దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఆరాధన చేసే క్రమం బాగోదు వాళ్ళ దగ్గర. పురుదేవని బిడ్డలారా అందరూ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు లేచి తిరుగుతూ ఉంటారు, కానీ వీళ్ళని విశ్వాసులను అనాలి. ఇక్కడ అనకపోతే ఒప్పుకోరాళ్ళు. ఎటు ప్రార్థనలో లేచి తిరిగినంత మాత్రం నేను విశ్వాసని కాదని దెబ్బలాడతాను మళ్ళాని. మరి ఏమనాలి వాళ్ళని? అందరూ మోకరించి ప్రార్థన చేస్తుంటే లేచి తిరిగే పని ఏంటి నీకు అసలు? వాక్యములు అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? వ్యర్థుడా, ఏంటి నీ పని? వ్యర్థమైన పనులు చేస్తున్నావేంటి నువ్వు? ఎలా తిరుగుతున్నావేంటి నువ్వు? అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే నువ్వేమో హృదయంలో కళ్ళు తెరిచి చూస్తున్నావు, ఏంటి పని ఇది? అందరూనేమో ఈ గొంతెత్తి ఎలిగెత్తి వచ్చిన పాట కాదని పాడుతూ ఉంటుంటే నువ్వు అలా నోరు మూసుకోండి. ఏం పని నువ్వు చేసే పని? వ్యర్థుడవు నీవు. ఏ పని కనపడలేదు నీ దగ్గర. దేవుని మందిరంలో పాట పాడితే చప్పళ్ళు కొట్టు, వచ్చిన పాటను నోరు తెరిచి పాడు, మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మోకరించి ప్రార్థన చేయు. అందరూ ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి అటు ఇటు తిరుగుతూ ఉంటావు, నిన్నేమనాలి? అందుకని వాక్యములు ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు చెప్తున్నాడు, పుల్లరా వ్యర్థుడా, నీ విశ్వాసం ఎట్లా ఉందో పరిశీలన చేసుకో అని అన్నాడు పురుదేవని బిడ్డలారా. ఇలాంటి వాక్యాలు చెప్తా ఉంటే మనుషులు కోపం వస్తుంది, కానీ ఇలాంటి వాక్యాలు చెప్పినప్పుడు ఏం చేయాలంటే లోపాలు ఉంటే సరి చేసుకోవాలని అనుకోవాలి. అది కదా భక్తి జీవితం, అది కదా విశ్వాసం. పురుదేవని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అని అంటే చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం ఇంకా చదువుకోగలిగితే వాక్యములు ఏమని రాబడిందో చూడండి పురులారా 17వ వచనంలో. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైపోవును అని అన్నాడు పురుదేవని బిడ్డలారా. రావండి, నాకు విశ్వాసం ఒక్కటే ఉంది, నా దేవుని మీద నాకు నమ్మకం ఉంది, నా దేవునికి నాకు విశ్వాసం ఉంది అని పురుదేవని బిడ్డలారా ఏ పని చేయకపోతేనట అది పురుదేవని బిడ్డలారా ఒంటిగానే ఉండిపోద్దట. ఒంటిగా ఉండిపోయినటువంటిది ఏమైపోద్ది? చచ్చిపోద్దట. పురులారా ఆలోచించి మీకు అర్థమవుతుందండి? ఒంటిగా ఉండిపోయినటువంటిది ఏమవుతుంది అంటే చచ్చిపోద్ది. పురుదేవని బిడ్డలారా గమనించండి. మరి అందులో జీవం ఉండాలంటే ఏం కావాలి?
క్రియలు కావాలి. అది బ్రతుకుండాలంటే క్రియలు కావాలి ఇప్పుడు దేవుని బిడ్డలారా. అందుకని వాక్యంలో ఇక్కడ ఏమంటున్నాడనంటే, విశ్వాసినని చెప్పుకోవడం కాదు, విశ్వాసికి తగినట్టు పనులు చేస్తే నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లోకంలో ఉన్నటువంటి మనుషులు చెప్పుకుంటారు, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటారు, అరే వీళ్ళు విశ్వాసులరా, వీళ్ళ ప్రార్థన పరులరా, వీళ్ళు చక్కగా విజ్ఞాపనలు చేస్తూ ఉంటారా, వీళ్ళ పాటలు బాగుంటాయి, వీళ్ళ మాటలు బాగుంటాయి, వీళ్ళ పద్ధతులు బాగుంటాయి, వీళ్ళ నడవడికలు బాగుంటాయని మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటారు ఇప్పుడు దేవుని బిడ్డలారా. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఏమన్నాడు అని అంటే, క్రియలు కలిగినటువంటి విశ్వాసం. పురులారా గమనించండి, కొన్ని మార్లు మనం చేసేటువంటి దేవుని పట్ల మనకు విశ్వాసంతో మనం చేసేటువంటి పనులు లోకానికి కూడా నచ్చదండి. యేసు ప్రభు చేసిన పనులు కొన్ని లోకానికి నచ్చలేదు. అందుకే కదా యేసు ప్రభువును ప్రశ్నించడానికి వచ్చారు, అందుకని అది యేసు ప్రభువు మీద ఎదురాడడానికి వచ్చారు, యేసు ప్రభుతో గొడవ పెట్టుకోవడానికి వచ్చారు. ఏమండి, యేసు ప్రభు చేసినటువంటి పనులు కూడా కొన్ని నచ్చలేదు. అయినప్పటికీ కూడా పురుదైన యేసు ప్రభు ఏమీ మానలేదండి. ఎందుకనంటే పుల్లరా, మనం చేసేది మంచి పని అయినప్పుడు మనుషులు ప్రోత్సహించకపోయినా, సపోర్ట్గా మనకి నిలిచినా నిలవకపోయినా, మనల్ని ఎంకరేజ్ చేసినా చేయకపోయినా, అది మనుషులు గుర్తించకపోయినా, అది మంచి పని అయినప్పుడు దేవుని బిడ్డలారా, ఆకాశం ఉన్నటువంటి దేవుడు మెచ్చుకుంటాడు. ఆపకూడదండి మంచి పనిని. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క వాక్య లేఖనాల్లో ప్రభు చూడండి ఎంత బాగా చెప్తా ఉన్నాడో మనకి. ఒకవేళ నాకు విశ్వాసమే ఉంది, నేను ఏ పని చేయను, నాకు విశ్వాసం ఉంది అలాగని నేను పాట పాడాలా, నేను పాడను, నాకు విశ్వాసం ఉంది అలాగే నేనేం ప్రార్థన చేయాలో చేయను అని ఒకవేళ మనం విశ్వాసమే ఉందని చెప్పుకుంటా ఉంటుంటే, క్రియలు లేనప్పుడట ఆ విశ్వాసం పనికిరాదటండి. అమ్మ చెప్పండి, ఆ విశ్వాసము పనికిరాదంటే ఇప్పుడు దేవుని బిడ్డ అమ్మ పనికొత్తదా? పనికిరాదండి, ఏమాత్రం కూడా పనికిరాదు. ఇప్పుడు దేవుని బిడ్డలు ఆలోచించి చూడండి, మీకు ఒక విషయం చెప్తాం. ఇప్పుడు దేవుని బిడ్డరా, ఇక్కడ మనము చూడండి, ఈ నోట్ ఉంది కదండి, ఈ నోట్ కనబడుతుందా మీకు? దీన్ని చూడగానే చెప్పాలి మీరు, ఏమండి ఈ నోటు కనబడుతుందా? ఎంత అండి ఇది? 500 నోటు. ఇప్పుడు దేవుని బిడ్డలు ఆలోచించి దీని మీద ఇక్కడ ఇప్పుడు దేవుని బిడ్డరా గవర్నర్ సంతకం ఉంటుందండి. ఏమండి, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలు ఆలోచించి దీని మీద ఈ గవర్నర్ సంతకం లేదనుకోండి, ఈ నోటికి చెప్పండి, ఈ నోటికి గాంధీ తాత గారు ఉన్నారు కదా, ఆయన పెట్టుకుని కళ్ళజోడు ఉంది కదా, మీకు అర్థమవుతుందా అమ్మా? గాంధీ తాత గారు కనబడుతున్నారు, ఆయన పెట్టుకున్నటువంటి కళ్ళజోడు కనబడుతూ ఉంది, ఆయన చిరునవ్వు కనబడతా ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తేనేమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వ్రాయబడింది, 500 నోట్ అని వ్రాయబడింది, ఇక్కడేమో 3 సింహాల బొమ్మ ఏం వ్రాయబడింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడేమో ఎదుగో చక్కని పెద్ద భవనం ఒకటి దీని మీద ఇప్పుడు దేవుని బిడ్డలారా ముద్రించబడింది. ఎన్నున్నా దీని మీద ఒక ఆయన సంతకం ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించాను, ఒక ఆయన సంతకం కావాలి దీని మీద. అలాగే మనకు విశ్వాసం ఉంది. ఏముందండి మనకి? విశ్వాసం ఉంది ఇప్పుడు దేవుని బిడ్డలారా. కానీ ఈ సంతకము అనేటువంటిది చాలా విలువైనటువంటిది ఏదైతే ఉందో అలాంటి క్రియ మనలో కనబడట్లేదట పురులరా. ఆలోచించి బాగా గమనించండి. అందుకని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఏమని సంబోధిస్తున్నాడు అని అంటే, క్రియలు లేనటువంటి వారందరినీ కూడా, నేను విశ్వాసిని అని చెప్పుకుని ఏ పని దేవుని కొరకు చేయలేని వాళ్ళందరినీ కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, వ్యర్థులారా అని సంబోధిస్తూ ఉన్నాడు పురులరా. వ్యర్థమైన వాళ్ళు మీరు, దేవుని కొరకు ఏమీ చేయలేని వాళ్ళు ఏమనాలి, దేవుని కొరకు ఏమీ చేయలేనటువంటి మనుషులను ఏమనాలి? విశ్వాసులు అనాలా? విశ్వాసులు అంటే అనొచ్చు, కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా అది వ్యర్థం, వాళ్ళు వ్యర్థులే అన్నాడు దేవుని యొక్క వాక్యంలో. ఈరోజు ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన విశ్వాసం మనుషులకు కనబడకపోయినా పర్లేదండి, మన విశ్వాసం మనుషులకి తెలియకపోయినా పర్వాలేదండి, మన యథార్థత మన నమ్మకం ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి తెలియకపోయినా పర్వాలేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించి ఏమండి, మనలో ఏ తప్పు లేనప్పుడు, ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేనప్పుడు ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆ విషయాన్ని మనుషులు గుర్తించాల్సిన అవసరమో లేదు. పిల్లలు ఆలోచించి, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు అలాగే ఎలాగా అని మనుషులు ఏమాత్రం అనుకున్నా వాళ్ళు మురిగేటువంటి కుక్కలని మీరు విడిచిపెట్టేసి నీలో ఉన్న యథార్థతను దేవునికి కనపరిస్తే చాలు, ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు దానికి తగిన ఫలితం ఇస్తాడట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి అబ్రహాం అట్లాగే చేశాడు. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, నువ్వు ఉన్నపళంగా లేచి దక్షిణ దిశగా బయలుదేరి వెళ్ళు అని అంటే, తన జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు ఎదురై ఉంటాయి, ఎన్నో అవరోధాలు ఎదురై ఉంటాయి. ఎంతమందో వచ్చి ఇదేంటారు బాబు, మా అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం, ఎక్కడ పోతావు, ఎలా బతుకుతావు అని అడ్డు కలిగించే వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు.
కానీ యాకోబు భక్తుడైనటువంటి అబ్రహాము దేవుని మాటే విన్నాడు, దేవునికి మాత్రమే లోబడ్డాడు, దేవుని యొక్క వాక్య లేఖనాల ప్రకారం బ్రతికాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏమండి మనం ఇక్కడికి వచ్చి కూర్చుని కాసేపు ఈ వాక్యాన్ని ఆహావోహ అంటే వినేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం ఉండదు. ఈ వాక్యము చెప్పినంతసేపు కూడా పృథ్వీనులారా వినేసిన తర్వాత ఇక్కడే లేచినప్పుడు దులిపేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం ఉండదు పృథ్వీనులారా. అప్పుడు భక్తుడైనటువంటి యాకోబు ఎప్పుడో అన్నాడు పృథ్వీనులారా, అలా వెళ్ళిపోతే ఇప్పుడు మనల్ని కూడా ఈ మాటతోనే దేవుడు అంటాడు, వ్యర్థులారా ఇంత వాక్యం చెప్తే దులిపేసి వెళ్ళిపోతారా, దేవుని కొరకు ఏం చేయొద్దా, ఏం పని చేయొద్దా, నా కొరకు ఏం చేశారని అడుగుతాడు దేవుడు. పిల్లరా, క్రియలు లేని విశ్వాసము వ్యర్థమైపోద్ది పిల్లరా. అందుకనే క్రైస్తవుల జీవితాల్లో పృథ్వీని బిళ్ళరా ఓర్పు, సహనం, నిరీక్షణ, ప్రేమ, ఏమండి ఇవన్నీ ఉండాలి. ప్రార్థన జీవితం ఎక్కువగా ఉండాలి పిల్లరా, దేవునితో గడపాలి. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చూడండి ఏమని వ్రాయబడిందని అంటే పృథ్వీని బిళ్ళరా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుకున్నప్పుడు చూడండి 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వాక్యంలో ఏమని వ్రాయబడింది? కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. పృథ్వీనులారా ఎలాగొచ్చిందండి ఆయనకి పేరు? ఏమండి దేవుని స్నేహితుడు అని పేరు వచ్చిందట, ఇతడు నీతిమంతుడు అని పేరు వచ్చిందంట. పిల్లరా బాగా గమనించండి అమ్మా, ఎలా వచ్చింది? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరితోనూ కూడా పృథ్వీనులారా లేచి అమ్మా ఇదిగో కదంతా ఆ పని చేసి పెట్టమ్మా అని అంటే అలాగేనండి అన్నారనుకోండి, మీరు అక్కడ పని అక్కడ ఉందనుకోండి, మీరు పనికొచ్చేవాళ్ళ పనికిమాలోళ్ళ? మీరంటే మీరని కాదు, మామూలుగా చెప్తున్నాను. పనికొచ్చేవాళ్ళ పని చేసేవాళ్ళ పనికిమాలోళ్ళ? పిల్లలు బాగా గమనించండి. పని చేస్తే నేను పనోడు అంటారు, పని చేయలేదనుకోండి దీనికి చెప్పానేటి ఇది పనికిమాలది అనుకుంటా, వీడికి చెప్పానేటి వీడు పెద్ద పనికిమాలోడు అనుకుంటా అని అంటారు పిల్లలు. అలాగే దేవుని యొక్క వాక్యంలో భక్తుడైనటువంటి అబ్రహాముని దేవుడు పిలిచిన వెంటనే నా స్నేహితుడు అని చెప్పలేదండి. పిలిచిన వెంటనే భక్తుడైనటువంటి అబ్రహాముని ఇదిగో నీవు నీతిమంతుడు అనేం చెప్పలేదు పిల్లలు. ఆలోచించేయండి. ఆ నీతిని కనపరుచుకోవడానికి, దేవుని చేత ఆ మాట అనిపించుకోవడానికి, ఆ సాక్ష్యం పొందడానికి, దేవునికి స్నేహితుడిగా మారడానికి పిల్లరా ఆయన కూడా ఎన్నెన్నో పరీక్షలు పెట్టబడ్డాడు, ఎన్నెన్నో పరీక్షల్లో నిలవగలిగాడు పృథ్వీని బిళ్ళరా. ఒక రోజున దేవుడు పరీక్షించడానికి వచ్చాడు. సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళడానికి పిల్లరా. ఏమండి అబ్రహాం ఇంటి ముందు నుంచి వెళ్ళాలా? ఇంకో దారి లేదా? దేవుడు అనుకుంటే ఇంకో దారి అంటే వెళ్ళలేడా? అమ్మా చెప్పండి, దేవుడు అనుకుంటే ఇంకో దారి అంటే వెళ్ళలేడండి. వెళ్ళొచ్చు పృథ్వీని బిళ్ళరా. దేవుడు అనుకుంటే నేరుగా ఆకాశం నుండి అక్కడే దిగొచ్చు. ఆయన కూడా రావాల్సిన అవసరం లేదు, ఆయన కూడా రావాల్సిన అవసరము లేదు పిల్లలు. గమనించండి, ఒక్క మాట చెప్తే చాలు పిల్లరా. ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసేస్తాయి. ఆనాడు నోవాహు జలప్రళయములో దేవుడు నోవాహుతో చెప్పాడు పిల్లరా, ఇదిగో నేను ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆకాశపు తూములు తెరవబడతాయి, విప్పబడతాయి అన్నాడు పిల్లలు. గమనించండి, తెరవబడతాయి అన్నాడు. కాబట్టి ఆకాశపు తూములను దేవుడు ఇప్పేసినప్పుడు పిల్లరా ఏమండి ఒక్క మాటతోనే మరి అలాగా సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిసేస్తాయి అని ఒక మాట చెప్తే సరిపోదండి. అదైనా అబ్రహాం ఇంటి ముందు నుంచి వెళ్తుండట. వెళ్తూ పృథ్వీని బిడ్డలారా భక్తుడైనటువంటి అబ్రహామును పరీక్షించాడు. ఇతను అతిథి ప్రియుడా కాదా? ఏమండి అతిథులకు ఏమైనా ఆతిథ్యం ఇచ్చేవాడా కాదా? వెంటనే పృథ్వీని బిడ్డలారా అబ్రహాము పరిగెత్తుకుంటూ పోయాడు. వారి ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా ఈ పూట మా ఇంటి దగ్గర ఉండి మేము ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళండి అని బతిములాడేలట్టు పిల్లరా. అక్కడ అబ్రహామును దేవుడు స్నేహితుడిగా అంగీకరించాడని ఉంటుంది వాక్యం. అప్పుడు దేవుడు అంటాడు, అయ్యో నా స్నేహితుడైనటువంటి అబ్రహాముతో సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయొద్దు, ఆ నాశనం చేస్తూ ఉన్నాననే సంగతి దాచేతనా అని అంటాడు. అప్పుడే కనపడదు ఆ మాట, అంతకుముందే కనపడదండి ఆ మాట. అంటే దేవుడు అబ్రహాముని స్నేహితుడిగా అంగీకరించడానికి పరీక్ష పెట్టినప్పుడు పిల్లరా పరీక్షలో నిలిచాడండి. అలాగే అబ్రహాము నీతిమంతుడిగా ఎప్పుడు తీర్చబడ్డాడు తెలుసా పృథ్వీని బిడ్డలారా? అబ్రహాము కుమారుని అడుగుతాడు దేవుడు,
నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా అర్పించు అని అంటే ప్రియమైన బిడ్డలారా ఆ పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి ఆ పర్వతం మీద కట్టెలు పేర్చి నిప్పు తీసుకొచ్చి పిల్లల దగ్గర పెట్టి కత్తి పైకెత్తి తన యొక్క కన్న కొడుకు పిల్లల శిరస్సును వధించడానికి కత్తి పైకెత్తినప్పుడు దేవుడు తన చేతిని పట్టుకుంటాడు, అబ్రహాము చేతిని పట్టుకుని పిల్లరా అబ్రహాము ఇందును బట్టి కదా నీవు నీతిమంతుడు అని నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. పిల్లరా దేవుడే చెప్పాడనంటే అబ్రహాము తన క్రియలు దేవుని ఎదుట ఎంతో గొప్పగా కనపరుచుకున్నాడు. ఆలోచించండి పిల్లరా, ఇవన్నీ మనుషులు కనపడాల్సిన అవసరం లేదు. నీ యథార్థత, నీ మంచితనం, నీ యొక్క నీతి మనుషులు కనపడాల్సిన అవసరం లేదు. పిల్లరా గమనించండి, దేవుడు కనపడితే చాలు. నీ హృదయం దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. నీ హృదయం దేవునికి కనపడితే చాలు. హృదయాన్ని బిడ్డలారా, లోకమంతా హృదయంలో నింపేసుకుంటే ఇంక మనలో దేవునికి ఏం కనపడుతుంది? నీతి. ఆ నీతి అట్టుకుని మనం ఎక్కడికి వచ్చి నేను నీతివంతుడు అంటున్నాం, దేవుడేమో మురుగుగుడ్డ అంటున్నాడు ఆయన కదండి. నేనే తప్పు చేయలేదంటున్నాం, ఏ పాపం చేయలేదంటున్నాం, ఏ నేరం చేయలేదని మనం అంటున్నాం. పిల్లరా దేవుడు అంటున్నాడు మురుగుగుడ్డ నీది అని అంటున్నాడు. పిల్లరా ఆలోచించి, కానీ అబ్రహాము దగ్గర అలాంటి మురికేం కనపడలేదు. అందుకనే అబ్రహాము ఎవరు? దేవుని స్నేహితుడు. రెండవది ఎవరు? నీతిమంతుడు. దేవుని బిడ్డలారా ఎవరండి? నీతిమంతుడు. ఎట్లాగా అయ్యాడు అని అంటే చూడండి, ఇక్కడ వాక్యములు చెప్తున్నాడు పిల్లరా 24వ వచనములో అంటాడు, మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియలు మూలమునను నీతిమంతుడని. చూసారు దేవుని బిడ్డలారా, నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన తెలుసుకోవాలి. విశ్వాసం ఒకటే ఉండి క్రియలు లేనప్పుడు అలాగా మనం నీతిమంతులుగా చేయబడలేము పిల్లరా, నీతిమంతులుగా ఉండలేము మనం. కాబట్టి మనం నీతిమంతులు అని దేవుని చేత అనిపించుకోవాలి అని అంటే పిల్లరా మనం ఏం చేయాలి తెలుసా అండి? మనం అన్నీ అదుపు చేసుకోవాలి. మనం అన్నీ అదుపు చేసుకోవాలా? మన మాటలు కాస్తంత పొదుపుగా ఉండాలి. అందుకని వాక్యంలో అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు, విశ్వాసం గురించి చెప్తే. ఈ యాకోబు పత్రిక అంతా కూడా పిల్లరా మనకు విశ్వాసం గురించి చాలా గొప్పగా బోధించబడుతుంది. ఆ విశ్వాసంలోనట అంతము వరకు సహించి కాపాడుకోవాలట విశ్వాసాన్ని. పిల్లరా దేవుని యొక్క వాక్య గ్రంథంలో చెప్తున్నాడు. ఒకవేళ లేని ఎడల స్థితి ఏంటో తెలుసండి? చూడండి వాక్యములు ఏమని వ్రాయబడిందో తెలుసా దేవుని బిడ్డలారా? చూడండి బైబిల్ గ్రంథంలో 26వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. మీకు అర్థమవుతుందండి? క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణము లేని శరీరం ఎలాగో, ప్రాణము లేని శరీరం ఎంతకాలం ఉంటుంది భూమి మీద చెప్పండి అమ్మా? ఏమన్నా ఒకవేళ ఉంచితే అంతే. ఏమండి? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచగలం, సాయంత్రం నుంచి అది ఒకవేళ హృదయాన్ని బిళ్ళరా గమనించండి, ఇంకా అది పాడవడం మొదలెడుతుంది. శరీరం ఉండదు. ప్రాణం ఉంటేనే శరీరము ఉంటుంది. ప్రాణం ఉంటేనే శరీరానికి విలువ ఉంటుంది. ప్రాణం ఉంటేనే మనకు పేరు ఉంటుంది. ప్రాణం పోతే మనల్ని పేరు పెట్టి ఎవరో పిల్లరు శవం అంటారు, బాడీ అంటారు కదండి. శరీరం వెళ్ళిపోయింది, ఆ బాడీని పట్టుకెళ్ళిపోయారా, శవాన్ని తీసేశారా, ఉంచారా అంటారు. హృదయాన్ని బిళ్ళరా పేరు పెట్టి మనల్ని ఎవరో సంబోధించారు. ప్రాణం ఉంటేనే పేరు. మీకు అర్థమవుతుందండి? ప్రాణము లేకపోతే శరీరానికి పేరు కూడా తీసేశారు పిల్లలు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా అండి? శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే ఆ శరీరానికి ఎలా విలువ ఉంటుందో, మన విశ్వాసం అని చెప్పుకుంటూ క్రియలు చేసినప్పుడే ఆ విశ్వాసానికి కూడా విలువ ఉంటుంది. దాన్నే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు, పరిగణలోకి తీసుకుంటాడు. దానికే దేవుడు చేతం కడతానని దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు. హృదయాన్ని బిడ్డలారా అక్కడ ఒక స్త్రీ గురించి కూడా సంబోధించాడండి. ఒక స్త్రీ గురించి కూడా అద్భుతంగా మాట్లాడాడు. పుల్లరా చూడండి 25వ వచనములో ఏమని రాయబడింది? అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడును కదా అని వ్రాయబడింది. పుల్లరు గమనించండి. ఏమండి, రాహాబు అనేటువంటి స్త్రీ మంచిదంటారా? వేశ్య అంటే మంచిదంటారా? అమ్మా చెప్పండి, వేశ్య అంటే మంచిదండి? అలాంటి వాళ్ళని ఎవరైనా ప్రతిదాని అమ్మా నువ్వు ఎంత మంచిదానమ్మా, నువ్వు చేసే పనులు ఎంత బాగున్నాయో అని అంటారా? అనరు. ప్రతిదాని బిడ్డలరా వేశ్య అంటే ఆమె చేసేటువంటి పాడు పని. ఏమండి, సంసారాలు నాశనం చేసే పని, జీవితాలు నాశనం చేసే పని.
దేవునికి విరోధంగా చేసినటువంటి పాపపు పని అది. కానీ అలాంటి పాపం చేసేటువంటి ఆమె ఒక రోజున హృదయాన్ని బిడ్డలారా న్యాయం పక్షాన నిలబడిందటండి. దేవునికి స్తోత్రం. ఏమండి, న్యాయం పక్షాన నిలబడిందట, దేవుని యొక్క ప్రజల పక్షాన నిలబడిందట, దేవుని దూతల పక్షాన నిలబడిందట. వాళ్ళు చెప్పినటువంటి మాటలు విన్నదట, వారు చెప్పిన మాటలకు లోబడిందట. ఆ మాటల ప్రకారంగా తనను బ్రతుకును మార్చుకుందట, చేయను ఉద్దేశించిన ప్రతి పాపాన్ని మానుకుందట. ఈ దూతలు చెప్పినటువంటి ఎవరైతే దేవుడు గురించి చెప్పాడో ఆ దేవుణ్ణి అంగీకరించిందంట. ఆ దేవునికి విరోధమైన పాపం చేయకూడదు అని అనుకుందంట దేవుని బిడ్డలారా. అందుకని పిల్లరా ఆమె చేయాల్సిన పని ఏంటి అంటే వచ్చిన వారితో వ్యభిచరించాలి, వచ్చిన వారితో ఆమె సంభోగించు పిల్లల ధనాన్ని సంపాదించాలి. ఆమె వృత్తి అట్లాంటిది. కానీ పవిత్రమైనటువంటి దేవుని యొక్క దేవదూతలు అనబడిన దైవవచనాలు వచ్చినప్పుడు పిల్లరా ఆమె ఏం చేస్తుందో తెలుసా అండి? ఆమె ఇంటిలో స్థానం ఇచ్చి వారిని గౌరవించి పవిత్రంగా వారిని గౌరవించి వారిని ఇంట చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చి శత్రువుల కంట పడకోకుండా పిల్లరా దేవుని ప్రజలని తెలుసుకుని ఎట్లాంటి వారికి నేను మేలు చేస్తే నా కుటుంబానికి ఉన్న కీడు తొలగిపోయేది, నాకు మేలు జరుగుద్దని దైవవచనులకు మేలు చేసింది దేవుని బిడ్డలారా. అది అతనికి నీతిగా ఎంచబడిందంటే ఆమెకి దేవునికి స్తోత్రం. పిల్లలు గమనించండి, ఆ రోజు గనక ఆమె అరే వీళ్ళ నాకెందుకులే, వీళ్ళ నా ఇంట్లో పెట్టుకుంటే నాకు సమస్యమో అని కనుక అనుకుని ఉంటే పిల్లరా ఈ రోజున ఆమె నీతి గురించి కానీ ఆమె బ్రతుకు గురించి కానీ ఆమె జీవ గ్రంథంలో పేరు గురించి కానీ బైబిల్ గ్రంథంలో ఈ రోజున మనం చదువుకుని ఉండేవాళ్ళం. మనిషి చెడ్డదే పిల్లలు ఆలోచించండి, మనిషి చెడ్డదే, ఆమె చేసే పనులు చెడ్డవే. కానీ ఎలాంటి పరిస్థితుల మధ్య చేయాల్సి వచ్చిందో తెలియదు, కానీ ఆమె మనసు మాత్రం చాలా గొప్పది. ఆమె మనసు మాత్రం చాలా గొప్పది. ఆమెకు కూడా తెలుసు న్యాయం ఏదో అన్యాయం ఏదో. అందుకని ఆమె న్యాయం వైపు నిలబడింది, దేవుని వైపు నిలబడింది, దేవుని దూతల వైపు నిలబడింది. దేవుని సామర్థ్యం గురించి తెలిసినప్పుడు పిల్లరా ఆమె దేవునికి భయపడింది. ఆమె చేయను ఉద్దేశించిన తన బ్రతుకులో ఉన్న పాపాలను మానుకుని దేవునికి ఇష్టమైన బిడ్డగా మారగలిగింది. అందుకని దిన్నాన్న ఒక వేశ్య కూడా నీతిమంతురాలుగా మార్చబడిందని క్రియల మూలంగా మాత్రమే అని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు. పిల్లరా ఈ రోజున మనకు విశ్వాసం ఉందని చెప్పుకోవడం కాదు పిల్లరా, విశ్వాసం ఉందని చెప్పుకోవడం వల్ల మనకేం ఒరిగేదేమీ లేదు. నువ్వు ఒక 100 సంవత్సరాలు బతికి ఇక్కడికి వచ్చిన విశ్వాసంతోనే వచ్చి క్రియలు చేయకపోతే ఏమాత్రం ప్రయోజనము ఉండదు. చాలా మంది వస్తూ ఉంటారు, వస్తారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు. వాళ్ళ జీవితంలో ఏముండదో తెలుసా అండి? ప్రార్థన ఉండదు, మోకరించి ప్రార్థన చేయరు, రాదు వాళ్ళకి. ఎన్నాళ్ళు ఉన్నా నేర్చుకోవాలని అనుకోరు, నేర్చుకోరు కూడా. రాదు 10 సంవత్సరాల తర్వాత అయినా రాదు, 20 సంవత్సరాల తర్వాత అయినా రాదు. పిల్లరా ప్రార్థన రాదు. దేవుని కొరకు ఇది చేసాం అది చేసామని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర కనపడవు ఏమి క్రియలు. అమ్మా నువ్వు దేవుని కొరకు ఏం చేసావు, మందిరం కొరకు ఏం చేసావు, సంఘం కొరకు ఏం చేసావు, దేవుని సన్నిధానంలో నువ్వు ఏం చేసావు అని అంటే ఈ రోజున చెప్పుకోవడానికి ఇదిగో పలానాది అని ఏముండదు మన దగ్గర. అలా లేనప్పుడు దేవుని బిడ్డలరా మన విశ్వాసం మృతం. విశ్వాసలాగే ఉంటావు, కానీ దేవుడు అంగీకరించే విశ్వాసం కాదు అది. ఎందుకనంటే విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. భక్తుడైనటువంటి ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, ఏలియా కరువు వచ్చేస్తుంది, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు అన్నాడు. మారు మాట్లాడుకోకుండా అక్కడికి వెళ్ళిపోయాడు. పిల్లరా అది విశ్వాసం. ఏలియా అన్నాడు దేవుని బిడ్డలారా, ప్రభా ఇక్కడ కరువు వచ్చేస్తుంది, వాగులో నీళ్లు కూడా ఎండిపోయి ఏం చేయమంటావు అని అడిగితే సరిపతు అనే గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక పేద స్త్రీ కనపడుతుంది నీకు అన్నాడు దేవుని బిడ్డలారా. మారు మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. పేద స్త్రీయా? ఉంటాకి ఇల్లైనా ఉందా, మంచమైనా ఉంటుందా, పడుకుంటా దుప్పడైనా వేస్తుందా, కనీసం మంచినీళ్ళైనా ఇవ్వగలదా, భోజనమైనా పెట్టగలదా, కరువు కాలం కదా అని అనుమానాలు రాలేదా ఆమెకి? అనుమానాలు వచ్చినాయండి ఆయనకి. మనకేమైనా చెప్పామనుకో మనకి ఎన్ని అనుమానాలు వచ్చేస్తాయో, ఎన్ని అనుమానాలు వచ్చేస్తాయో ప్రతిని పిల్లలు గమనించండి. ఏదైనా చేయమన్నాను అనుకోండి, ఇది చేస్తే మనకెంత లాభం, చేయటం వల్ల ఎంత ఉపకారం, ఇది చేయటం వల్ల ఎంత టైం పడుద్ది, ఇది ఎంత టైంలో ముగించేయగలను, ఇవన్నీ ఆలోచిస్తాం మనం. కానీ భక్తుడైనటువంటి ఈ యొక్క పిల్లర ఎవరండి? ఏలియా గారు అట్లాగా ఆలోచన చేయలేదండి. అవును, దేవుడు చెప్పాడంటే ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సృష్టికర్త, నన్ను పోషించేవాడు, పుట్టించినవాడు, రక్షించేవాడు, ముదుము వచ్చే వరకు ఎత్తుకునేవాడు.
కాబట్టి ఆయన చెప్పినట్టు నడవాలంతే. అలా నడిచాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా. ఏదైనా దేవుని యొక్క వాక్యం వింటున్నాం, కానీ మన సంఘంలోనూ కూడా విశ్వాసం దేవుని బిడ్డలారా, అందరిలోనూ విశ్వాసం ఉంది, కానీ క్రియలు కనపడట్లేదు పిల్లలారా. క్రియలు కనపడట్లేదు. అందరికీ దేవుడు అంటే ఇష్టమే, కానీ దేవుని కొరకు ఇది చేశాను, పలానా టైంలో నేను దేవుని మందిరానికి ఇలా వచ్చాను అని కనపడట్లేదు ఇప్పుడు దేవుని బిడ్డలారా. రాత్రి వస్తే పగలు రావట్లేదు, పగలు వస్తే రాత్రి రావట్లేదు, కానీ వాళ్ళ విశ్వాసం ఉంది, కానీ పిల్లరా క్రియలు లేవు. వాక్యములో దేవుడైతే చెప్తున్నాడు, ప్రాణమునకు ఆ శరీరమునకు ప్రాణము లేకపోతే అది అట్లా మృతమో, విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే విశ్వాసం కూడా అట్లాగే మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడంతే దేవుడు. పిల్లరా, నీ నీతి, నీ విశ్వాసం, నీ క్రియలు మనుషులు కనపడకపోయినా పర్లేదు, మనుషులు గుర్తించకపోయినా పర్లేదు. నీ ప్రార్థన మనుషులు వింటారని నువ్వేం చేయకు, దేవుడు వింటాడని చెయ్యి అంతే. రాదు అని ఎంతకాలం నువ్వు మందిరానికి వచ్చి రాదు అని అంటేనే బతుకుతావు. రాదు అన్న వాళ్ళని ఎవరిని దేవుడు అక్కడికి ఏం తీసుకెళ్ళాడు పరలోక రాజ్యానికి. రాదన్న వాళ్ళు వదిలేస్తాడు. పని రాదంటే నువ్వు ఎట్లా పనిలోకి తీసుకెళ్ళవు కదా. పనికి మాలోళ్ళు నాకెందుకు, వాళ్ళ పని కూడా నేనే చేయాలని నువ్వు ఎట్లాగా ఆలోచిస్తావో. అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ దేవుణ్ణి స్తుతించే వాళ్ళు కావాలి, పాటలు పాడేవాళ్ళు కావాలి, ఆయన నామాన్ని గణపరిచేవాళ్ళు కావాలి. ప్రకటన గ్రంథంలో వ్రాయబడలేదా, నిత్యము దేవుని యొక్క దేవదూతలు ఏమంటున్నారటండి, ఆయన పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తున్నారట, గణపరుస్తున్నారట. అలాగా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్న వాళ్ళు కావాలి, దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకున్న వాళ్ళు కావాలి, ప్రార్థన చేయడం నేర్చుకున్న వాళ్ళు కావాలి, మోకాళ్ళ అనుభవం కలిగిన వాళ్ళు కావాలి. అంతే తప్ప పిల్లరా, నేను దేవుని కొరకు ఏం చేయలేనన్నవాళ్ళు, నాకు రాదు అన్నవాళ్ళు దేవునికి అవసరం లేదు పిల్లరా. ఈ రాత్రి వేళ మరి దేవుని సన్నిధానంలో నువ్వు కేవలం విశ్వాసమే కలిగి ఉంటే ప్రయోజనం లేదు, క్రియలు కూడా నీలో ఉండాలి. విశ్వాసానికి తగిన క్రియలు పిల్లరా. దేవుని కొరకు నేను ఎలా ఫలానాది చేశాను అని ధైర్యంగా చెప్పుకోగలగాలి. అలాంటి క్రియలు నీలో ఉండాలి. ప్రార్థన జీవితము, ప్రార్థన వచ్చా నీకు? కొద్దో గొప్ప పాట పాడగలవా? దేవుని స్తుతించడానికి, మనుషులు మెప్పించడానికి కాదు. నువ్వు పెద్ద సింగర్వు కాకపోవచ్చు, కనీసం పాడగలవా? దేవుని కొరకు, మనుషుల కొరకు వద్దు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం రాత్రి వేళ దేవుని కొరకు నువ్వేం చేయకోకుండా నేను వచ్చి వెళతాను, విశ్వాసిగా మాత్రమే ఉంటాను, నేను పనేమి చేయను అని అంటే దేవుడు అన్నాడు, వ్యర్థుడా, ఎంతకాలము నువ్వు ఇట్లాగా? అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మిమ్మల్ని సహింతును? వాక్యంలో ప్రభు అంటాడు, ఇదిగో క్రియలు లేని విశ్వాసం మృతం, అది నాకు పనికిరాదంటాడు. ఈ రాత్రి వేళ పిల్లరా, మరి నువ్వు దేవుని మందిరములు ఎట్లా ఉన్నావో? విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోమని ప్రభు నామాన్ని ప్రేమతో కోరుతున్నాను. ప్రభా, నాకు విశ్వాసంతో పాటు క్రియలు కూడా నేర్పించు నాయన. నేనేం చేస్తే నా విశ్వాసం బలంగా నాయన ఇదిగో తయారవుద్దో, నేనేం చేయటం వల్ల నాయన నా విశ్వాసం మరింత స్ట్రాంగ్ అవుతుందో, నేనేం చేయటం వల్ల నా విశ్వాసం బ్రతుకుంటుందో, నా విశ్వాసానికి తగిన క్రియలు నాకు నేర్పించు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నాతో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడువు, మహోన్నతుడువు, కృపయు కనికరములు కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన గణనామానికి వేలకొలది వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నా. ఈ రాత్రి వేళ నాయన నీ వాక్యముతో మాతో మాట్లాడారు. క్రియలు లేని విశ్వాసం మృతమన్నా, విశ్వాసము కలిగిన వారిని వ్యర్థులా అని సంబోధించా, వ్యర్థులారా అని మాట్లాడావు. అయ్యా, ప్రార్థనాత్మతో నింపండి నాయన మమ్ములను, ప్రార్థనా శక్తితో నింపండి నాయన మమ్ములను. మనుషులు చూస్తున్నారని గాక, మనుషులను మెప్పించాలని గాక, అయా మనుషులను ఆధారము చేసుకొనక, మనుషులు మెచ్చుకుంటారని అనుకోక, మనుషులు నన్ను పొగుడుతారని అనుకోక, మనుషులు చూస్తే నా ప్రార్థనకు పేర్లు పెడతారేమో అని అనుకోక, అయా నీ వైపు చూసి మీ కొరకు నాయన నేను స్తుతించే వ్యక్తిగా, మీ నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా, నా బాధలని నీ మందిరములో తెలియచెప్పుకుంటే ప్రార్థనా జీవితము కలిగిన వ్యక్తిగా నేను ఉన్నట్లు సహాయం చేయి. అయ్యా, ఇక్కడ ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తున్నారు తండ్రి, ఎంతమంది బిడ్డలైతే మీ నామాన్ని అడుగుతున్నారు, ఎంతమంది బిడ్డలైతే నా ప్రభాని సన్నిధానములో నాయన నోరు తెరిచి, హృదయాన్ని తెరిచి అయ్యా ఇదిగో ప్రార్థనాత్మతో నింపబడి ప్రార్థిస్తున్నారో, అట్టి వారందరితో నాయన మీరు మాట్లాడండి. వారి ప్రార్థన మీరు వినండి నాయన.
నీ సన్నిధానంలో వట్టిగా ఉన్నవారు వట్టి వాళ్లేనని, కేవలం వారు వ్యర్థులని నీవు సంబోధించావు. ఈ సంఘంలో ఒక్కడు కూడా వ్యర్థులు ఉండకూడదునైనా అందరి మీదను మీ ప్రార్థనాత్మను నింపండి నా తండ్రి. అందరి నాయన ఇదిగో మీ నామాన్ని స్తుతించే నాలుక కలిగి ఉండేటట్టు సాయము చేయండి. అందరూ నాయన నోరు తెరిచి మీ నామాన్ని మహిమపరిచి ఆ యొక్క గొప్ప నాలుకను అట్టి నోటిని వారికి దయచేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రార్థించే అనుభవంలోనికి వచ్చే ప్రార్థనాత్మను వారికి దయచేయండి నాయన. అయా మీ నామాన్ని స్తుతించే నాలుకను వారికి దయచేయండి నాయన. అయా ఇదిగో మీ కొరకు తృష్ణ కొలిగి నాయన మీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. మీ కొరకు ఏదైనా చేయాలని ఆతృత వారికి దయచేయండి నాయన. వారికి కలిగి ఉన్న దానిలోనే మీ కొరకు నమ్మకంగా ఉండే భాగ్యాన్ని వారికి దయచేయండి నాయన. నాయన ఇదిగో ఇక్కడ మోకరించి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితాన్ని నాయన ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నాయన ఆనాడు ఎలాగోనైతే అబ్రహాము పరీక్షింపబడి ఉన్నాడో, ఆనాడు ఎలాగోనైతే రాహాబు పరీక్షింపబడి ఉన్నదో, ఆనాడు ఎలాగోనైతే నా ప్రభా ఇదిగో శద్రక్ మేషక్ అబేద్నెగోలు పరీక్షింపబడ్డారు, నాయన దానియేలు పరీక్షింపబడ్డాడు, సింహాల బరులో ఎలాగునైతే నా ప్రభా ఆనాడు చెరసాలలో పెట్టబడి పౌలు శీలలు పరీక్షింపబడ్డారు నా తండ్రి, అలాగున నా ప్రభా యోసేపు పరీక్షింపబడిన రీతిగా నా ప్రభా ఇదిగో మేము కూడా పరీక్షలో నిలిచిన వారమై అయా మేమును కూడా విశ్వాసమునకు తగిన క్రియలు చేయగలిగిన వారమని మా విశ్వాసాన్ని క్రియలతో మీ ఎదుట నిరూపించుకుని భాగ్యము దయచేయండి నాయన. అట్లాంటి భాగ్యమును దయచేయండి నాయన. బాబు విశ్వాసులుగా వచ్చి వెళ్ళే వారంగా ఉండకూడదు నాయన. ఆ విశ్వాసమున తండ్రి క్రియలు దాల్చాలి నాయన, క్రియారూపము దాల్చాలి నా తండ్రి. ఆ విశ్వాసికి తగినట్టుగా మాట్లాడే మాటల అనుభవం దయచేయండి. విశ్వాసికి తగినట్టుగా నడుచుకునే నడక దయచేయండి. విశ్వాసికి తగినట్టుగా ఆలోచించే ఆలోచన గుణము దయచేయండి. విశ్వాసికి తగినట్టుగా అయ్యా నీ సన్నిధానంలో ప్రార్థన జీవితము దయచేయండి. విశ్వాసికి తగినట్టుగా నీ సన్నిధానంలో ప్రతి విషయంలోనూ నమ్మకం ఉండే భాగ్యాన్నట్టు మనసును ఇక్కడున్న మా అందరికీ దయచేయండి నాయన. ఎవరైతే ఇంకా ప్రార్థించలేని మనసు కలిగి ఉన్నారో అట్టి వారికి నాయన ఆ మనసు ఇప్పుడు యేసు నామములో విడుదలైపోవును గాక. ప్రతి మనస్సు ప్రార్థించే మనసు కలిగి, ప్రతి హృదయము మీ నామాన్ని స్తుతించే హృదయము కలిగి, ప్రతి నాలుక మీ నామాన్ని మహిమపరిచే నయన నాలుక కలిగి, ప్రతి మోకాలు మీ నామాన్ని వంగగలిగే నాలుక నాయన మోకాలు అయ్యుండి ప్రతి బిడ్డ మీ నామాన్ని స్తుతించేటట్టు క్రియలు కలిగిన విశ్వాసులుగా నైనా క్రియలు కలిగిన విశ్వాసులుగా ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున నింపమని అయ్యా మేము విశ్వాసులమని మాలో మేము తిట్టుకుంటూ, మేము విశ్వాసులమని మాలో మేము పగలు పెంచుకుంటూ, మేము విశ్వాసులమని మాలో మేము ద్వేషాలు పెంచుకుంటూ, విశ్వాసులమని ఒకరి మీద ఒకరు కొండాలు చెప్పుకుంటూ, విశ్వాసులమని ఒకరిలో ఒకరు తప్పుదాలు వెతుక్కుంటూ, విశ్వాసులమని ఒకరి మీద ఒకరు నాయన ఇదిగో గొణుక్కుంటూ సణుకుంటూ, విశ్వాసులమని పాడు పనులు చేస్తూ, విశ్వాసులమని ప్రభా తప్పుడు ఆలోచనలు కలిగి విశ్వాసులమని ప్రార్థించుకోకుండా విశ్వాసులమని ప్రభా ఇలా చెప్పుకుంటూ ఉండే బిడ్డలమైన మా అందరిని మీరు జ్ఞాపకం చేసుకుని మాలో ఉన్న తప్పులన్నీ సరిచేసి ఈ లోపాలన్నీ తొలగించినైనా మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడం కొరకు, మీకు నచ్చే బిడ్డలుగా మేము జీవించడం కొరకు బాబు మీ కొరకు క్రియలు కలిగి ఉన్న మీ నాయన ఇదిగో మీరు మెచ్చే క్రియలు కలిగి ఉన్నటువంటి అబ్రహాము క్రియలు లాంటి క్రియలు మాకు దయచేయండి. యోసేపు క్రియలు లాంటి క్రియలు మాకు దయచేయండి. షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు లాంటి క్రియలు మాకు దయచేయండి. పౌలు శీలలు లాంటి క్రియలు మాకు దయచేయండి నాయన. దయచేయండి నాయన. ఎంతమంది ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థన ఆలకించి అంగీకరించు. మౌనంగా ఉన్న బిడ్డలతో మీరు మాట్లాడి వారికి ప్రార్థన అనుభవం కలిగేటట్టుగా వారికి నేర్పించు. ప్రార్థించే నాలుక, ప్రార్థించే హృదయం వారికి అనుగ్రహించండి. మా అందరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి.